రాపాక రేపుతున్న చిచ్చు రాజుకుంటూనే ఉంది. జనసేనలో గెలిచి వైసీపీలోకి వచ్చిన రాపాక ఇప్పుడు తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చిన సూర్యారావుకి టికెట్ ఇవ్వటం సరికాదంటూ జగన్ కు సలహా ఇస్తున్నారు. తనకిమ్మని అడగటం లేదని, ఎంపీగా పోటీ చేయమన్న అభ్యంతరం లేదని చెబుతూనే పుల్ల విరుపుడు మాటలు మారటం లేదు. నేరుగా పేరు చెప్పకపోయినా సూర్యారావు గెలవరని చెప్పటం ద్వారా తన మద్దతు ఉండబోదన్న సంకేతాలు పంపుతున్నారు. టీడీపీ జనసేన పొత్తులో రాజోలు టికెట్ జనసేనకు వెళ్లడంతో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ కండువా కప్పుకున్నారు. జగన్ నుంచి ఆయనకు రాజోలు టికెట్కు హామీ కూడా వచ్చింది. రాపాకకు ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పినా ఆయన మనసంతా రాజోలు చుట్టూ తిరుగుతూ ఉంది. ఆ మాట చెప్పకుండానే సూర్యారావు రాపాకను స్వాగతిస్తూ కెమెరాకు ఫోజులిచ్చారు. కానీ అది పైపైకి మాత్రమేనని వైసీపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం సాక్షిగా బయటపడింది. వైసీపీ స్థానిక నాయకులు ఆయన గురించి గొప్పగా మాట్లాడడం, ఆయనకు అనుకూలంగా నినాదాలివ్వడం ఆషామాషిగా జరిగింది కాదు. రాజోలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి. ఆయనకు సీట్ ఇవ్వకపోతే మేమందరూ చాలా బాధపడతామండి. మా పార్టీని కూడా మేము విజయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఎమ్మెల్యే జగనన్న గారు గుర్తించి ఆయనకి సీట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు ఇచ్చిన నినాదాలు ఒక రకంగా రాపాక బల ప్రదర్శనలో భాగంగా కనిపించాయి. జై జగన్ నినాదాలతో పాటు జై రాపాక నినాదాలు మారు మోగడం అసలు కథను చెప్పకనే చెప్పినట్లయింది. ఇప్పటిదాకా రాజోలులో వైసీపీ బోణి చేయలేదనే విషయాన్ని రాపాక ఈ సందర్భంగా జగన్ కు గుర్తు చేస్తున్నారు. ఈసారైనా గెలవాలి అంటే తన సూచన వినాలన్నదే ఆయన అభిప్రాయంగా కనబడుతోంది. టికెట్ తనకే ఇవ్వాల్సిన అవసరం లేదంటూనే ఇప్పుడు టికెట్ ఇవ్వజూపుతున్న సూర్యారావు గెలిచే అవకాశం లేదని సర్వేలు కూడా అదే విషయం చెబుతున్నాయని రాపాక ధీమాగా చెప్తున్నారు. గెలిచే సూచనలు కనిపించినటువంటి వ్యక్తిని పెట్టి మరలా మూడోసారి కూడా మరి వేరే పార్టీకి ఎమ్మెల్యే వెళ్ళే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా మూడోసారి 2 సార్లు చాలా బాధలు అనుభవించి ఉన్నారు. ఇప్పుడైనా ఆనందంగా ఈసారి గెలిపించాలనేటువంటి కోరికతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేసి ఆయన ఎమ్మెల్యేకి వెళ్ళమన్నారు, ఎంపీకి వెళ్ళమన్నారు. ఎంపీకి వెళ్ళమంటే సంతోషంగా వెళ్తాను, ఎమ్మెల్యేకి వెళ్ళమన్నా సంతోషంగా వెళ్తాను. ఒకవేళ లేదు నువ్వు దేనికి వెళ్ళొద్దన్నా ఆ పార్టీలోనే కొనసాగుతాను. నేనేమి ఆయన చెప్పినటువంటి ఆదేశాలని పాటిస్తూ ఈ పార్టీలో ఉంటాను, సేవ చేస్తాను. వెళ్ళమంటే దేనికి వెళ్ళమంటే దానికి వెళ్తాను, దేనికి వెళ్ళదు సేవ చేయమంటే కూడా సేవ చేయడానికి సిద్ధంగా. జగన్ కు పార్టీకి విధేయుడిగా ఉంటానని చెప్తున్న రాపాక సూర్యారావు కోసం వైసీపీ కార్యకర్తలు పనిచేసే పరిస్థితి కనబడడం లేదని పరోక్షంగా చెప్తున్నారు. ఇలా పార్టీ నాయకత్వానికి సూచన లాంటి హెచ్చరిక చేయడం ఎటు దారి తీస్తుందో చూడాలి. జగన్ తన మాట మీదనే ఉంటారా, మనసు మార్చుకుంటారా?